ఫ్రెండ్స్, మీకు ఫుల్ వీడియో తెస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు తీసుకొని వచ్చాను. ఇక్కడ మనం గ్రోలో ఓపెన్ చేసాము. మ్యూచువల్ ఫండ్ అని సెలెక్ట్ చేసాము కదా, చూస్తూనే ఉన్నారు కదా. ఇది మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇంట్లో కేటగిరీస్ అనేవి ఉంటాయి. మెయిన్ కేటగిరీస్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, లార్జ్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ అని ఉంది, స్మాల్ క్యాప్. ఇవి వచ్చేసి మెయిన్ అనమాట. మనం ఇంకా చూసుకుంటే ఇక్కడ హై రిటర్న్స్ అని ఉంటుంది. హై రిటర్న్స్ తర్వాత 500తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ట్యాక్స్ సేవింగ్స్ అని ఉంటుంది. ఇట్లాగా మెయిన్ అయితే 3 ఉంటాయి. తర్వాత సపరేట్ 100లో పోయి వెతుక్కునే దానికంటే సపరేట్ వాళ్ళే ఇచ్చింటారు అనమాట. ఎక్కువ డబ్బులు ఇచ్చేది. తర్వాత వచ్చేసి ఇక్కడ 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ట్యాక్స్ సేవింగ్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా ముందుకు పోతే మనం వాటి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. లార్జ్ క్యాప్ అంటే ఏంటో మీకు ఇప్పుడు లార్జ్ క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. దీన్ని లార్జ్ క్యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వీడియో పెద్దగా ఉంటుంది, కానీ మీరు కష్టపడి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాటర్ చాలామందికి క్లియర్గా చూపించారనమాట. మనం అన్నీ క్లియర్గా చూపిస్తాం. ఓకే, లార్జ్ క్యాప్ అని ఇక్కడ రాసింది కదా. లార్జ్ క్యాప్లో ఏమేమి ఉన్నాయి? నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్. ఇక్కడ డైరెక్ట్ అని గ్రోత్ ఉంది కదా. మన బ్యాంకులోకి వెళ్తే ఎక్కువ పర్సెంట్ రెగ్యులర్ అని, అంటే రెగ్యులర్ అంటే మీకు పర్సెంటేజ్ 1% వాళ్ళు తీసుకుంటారు అనమాట పేజ్ కిందికి. 1% అంటే మీరు చాలా తక్కువ అనుకుంటారు, కానీ అది మీరు ఒక ₹1,00,00,000 అని తీసుకునేసరికి అది ₹1,00,000 10 లక్షలు అయ్యిద్ది అనమాట. అంటే వాళ్ళు మంచి సజెషన్ చేసి ఇస్తారు. వాళ్ళు చెప్పేది కూడా అంటే మనకు మంచి గైడెన్స్ ఇస్తారు. మంచి స్టాక్స్, మంచి మ్యూచువల్ ఫండ్ ఇస్తారు వాళ్ళు. ఓకే, అది వదిలేస్తే నెక్స్ట్ ఈ స్టాక్ వచ్చేసి నిపాన్ ఇండియా 1 ఇయర్ 3 ఇయర్ ఉన్నాయి కదా. ఇక్కడ 1 ఇయర్ ఉంది, ఇక్కడ 3 ఇయర్ ఉంది, ఇక్కడ 5 ఇయర్ ఉంది. అంటే ఒక్కో సంవత్సరానికి ఎంత రిటర్న్ ఇచ్చింది నిపాన్ ఇండియా అనమాట. ఒక సంవత్సరానికి 16%, 18%, 19%. అంటే 5 సంవత్సరాలకి ఓవరాల్లో కలుపుకుంటే 19% ఇచ్చింది. నెక్స్ట్ కిందికి పోతే ఐసిఐసిఐ ఉంది, ప్రొవిడెంట్ ఫండ్ ఉంది. ఇది వచ్చేసి 14%, 18%. ఇలాగ చూసుకుంటే ఇంకా కిందికి పోతే డిఎస్పి అని ఉంది, యూటీఐ అని ఉంది. ఇది 20% ఇచ్చింది 1 ఇయర్కి. ఇలాగా చాలా వచ్చేసి 1600 స్టాక్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. 1600 మ్యూచువల్ ఫండ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మనకు రిటర్న్ చాలా తక్కువ చూపిస్తుంది. ఎందుకు 16%, 14%, 20% కంటే ఎక్కువ చూపించలేదు. ఎందుకు చూపిస్తలేదంటే ఇది వచ్చేసి లార్జ్ క్యాప్ కాబట్టి. లార్జ్ క్యాప్లో ఏమవుతుందంటే లార్జ్ క్యాప్లో పెద్ద కంపెనీలు ఉంటాయన్నమాట. పెద్ద కంపెనీలు అంటే ఒకసారి చూపిస్తాను మీకు. ఇది లార్జ్ క్యాప్ కాదు, నిపాన్ ఇండియా. దీని హోల్డింగ్ వచ్చేసి పెద్ద కంపెనీలు ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి ఉంది. హెచ్డిఎఫ్సి అంటే పెద్ద బ్యాంకు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 9% ఇచ్చారనమాట. 9% అంటే దాంట్లో ఎంత పర్సెంట్ హోల్డ్ చేస్తారు వాళ్ళు, దాని గురించి అనేది క్లియర్గా ఇస్తారనమాట వాళ్ళు. ఇది మొత్తం ఇంటర్నెట్లో ఉంటుంది. ఇది సీక్రెట్ ఏం కాదు. ఎవరు కావాలంటే వాళ్ళు చూసుకోవచ్చు. ఏ దాంట్లో వాళ్ళు ఎక్కువ పెట్టారు, ఎక్కడ పెట్టారు అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. అంటే పెద్ద కంపెనీల్లో పెడతారనమాట వాళ్ళు. లార్జ్ క్యాప్ కదా ఇది. రిలయన్స్, ఐటీసీ ఇవన్నీ కోట్లలో ఉంటాయి దీని డబ్బులు అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇప్పుడు రిలయన్స్ చూపిస్తాను. రిలయన్స్ వచ్చేసి చూడండి, ₹13 నడుస్తుంది. దీని
క్యాప్ దీని డబ్బులు ఎంత ఉందో చూస్తాను చూడండి. దీనికి ఇది వచ్చేసి చూడండి ఇక్కడ 17 లక్షల ఉందన్నమాట దీని కెపాసిటీ. 17 లక్షల కోట్లు అంటే అంత పెద్ద కంపెనీ అనమాట. అంత పెద్ద కంపెనీలో మ్యూచువల్ ఫండ్ అనేది మన డబ్బులు పెట్టేస్తుంది అనమాట. అర్థమవుతుంది లార్జ్ క్యాప్ అంటే. మీకు ఒక్కటి వివరంగా చెప్తాను, కొంచెం వెయిట్ చేయాలి మీరు. ఓకే, ఎందుకంటే ఇది నీట్గా మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చిన్న వీడియోల్లో తర్వాత అనేది అది కుదరదన్నమాట. పెద్ద పెద్ద వీడియోలు చేయాల్సి వస్తుంది, కానీ మీరు చూడాలి కదా, మీరు చూస్తేనే బాగుంటుంది, నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. అలాగే ఎవరైనా మర్చిపోయి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిడ్ క్యాప్ చూద్దాం. మిడ్ క్యాప్లో చూడండి ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్ ఉంది. ఇక్కడ రాస్తుంది క్లియర్గా మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్. ఇక్కడ వచ్చేసి 1 ఇయర్కి వచ్చేసి 38% ఇచ్చింది. ఇది 3 ఇయర్కి వచ్చేసి 29% ఇచ్చింది. 5 ఇయర్కి వచ్చేసి 30% ఇచ్చింది. ఓకే, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి 21%, 24%. మళ్ళీ మోతీలాల్ ఓస్వాల్ అండ్ మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొంచెం వీడియో పెద్దగా ఉంటుంది, కొంచెం ఓపిక వినండి, ఎందుకంటే మొత్తం మ్యాటర్ చెప్పాలి కదా. ఇక్కడ లార్జ్ క్యాప్ అని ఉంది, లార్జ్ క్యాప్ తర్వాత మిడ్ క్యాప్ రెండు కలిపి ఉన్నాయన్నమాట. దీంట్లో పెద్ద కంపెనీలు తీసుకుంటారు, చిన్న కంపెనీలు తీసుకుంటారు. దాంట్లో ఇంకా రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళు బెస్ట్ అనేది ఎంచుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నిపాన్ ఇండియా గ్రోత్ డైరెక్ట్ ఫండ్ ఉంది. ఎక్కువ అన్ని ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటే మనకు డైరెక్ట్ గ్రోతే ఉంటాయి. క్వాంటమ్ అని వచ్చేసి మిడ్ క్యాప్లో తక్కువ రిటర్న్ ఇస్తుంది అనమాట. ఇలాగ వచ్చేసి మనకు 1600 కంపెనీలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్ అర్థమైందా, అంటే దీంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ కూడా కొంచెం మీడియంలో ఉంటుంది, అంటే రెండింటికి 50% అనమాట. ఒక లార్జ్ క్యాప్లో చూసాం కదా 16% ఉంది, ఇక్కడ 38% ఉంది. అంటే లార్జ్ క్యాప్లో పెద్ద కంపెనీలు రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. అంటే అవి లాభాలు తక్కువ ఇచ్చినా కూడా నష్టాలని చాలా తక్కువ ఇస్తాయి. అర్థమవుతుందా మీకు? క్లియర్గా చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దాం స్మాల్ క్యాప్ అంటే చిన్న కంపెనీలు ఉంటాయన్నమాట. ఈ పేర్లు ఇవే ఉంటాయి, కానీ రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అని ఉంది కదా, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అని ఉంది కదా, అది వచ్చేసి 33% ఇచ్చింది. 33%. తర్వాత 3 ఏళ్ళకి 25% ఇచ్చింది. ఇంకా 5 ఇయర్ అవ్వలేదు కాబట్టి అది నా ఎన్ఏ అని ఉంది. ఇంకా దానికి ఈ బంధన్కి 5 ఇయర్ అవ్వలేదు. టాటా స్మాల్ క్యాప్ ఉంది. అంటే ఈ స్మాల్ క్యాప్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఆదాయం కూడా ఎక్కువనే ఉంటుంది. ఇలాగే ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా ఉంటాయండి, చూస్తుండండి. నెక్స్ట్ మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు అర్థమైంది కదా మీకు లార్జ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, మీకు దగ్గర అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హై రిటర్న్స్ చూపిస్తాను. తర్వాత స్టార్టింగ్ 500 ట్యాక్స్ సేవింగ్. ఈ మూడిట్లో వచ్చేసి మీకు అంటే మనం ఓన్లీ దాన్ని స్పే చేసుకుని చూస్తున్నాం. హై రిటర్న్ అంటే అది ఏదైనా ఉండొచ్చు, మనం దాన్ని చూస్తాం అనమాట. నెక్స్ట్ ఓకే చూద్దాం, టైం ఎక్కువ అవుతుంది, 9 minutes అయింది. ఓకే, చూస్తూనే ఉండండి, వీడియో మా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు హై రిటర్న్ చూద్దాం మనం, ఎందుకంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవాల్సింది హై రిటర్న్లో సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు తెలియదు కదా 1600 కంపెనీల్లో ఏది బెస్ట్ అని. వాళ్ళు ఆల్రెడీ హై రిటర్న్స్ అని చెప్తున్నారంటే అది మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయని అర్థం. ఓకే, హై రిటర్న్ వచ్చేసి ఎస్బీఐ పిఎస్యు. ఇది పిఎస్యు అంటే పబ్లిక్
స్టేట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, అంటే గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటుంది దీంట్లో ఎక్కువ అనమాట. సంవత్సరానికి 20% ఇచ్చింది, 3 ఇయర్కి 32%, 24%. వెరీ గుడ్. హైయెస్ట్ మోతీలాల్ ఓస్వాల్ ఇచ్చిందండి మనకు. మోతీలాల్ ఓస్వాల్ 38%, 3 ఇయర్కి 29, 30%. ఓవరాల్గా మనం దీన్ని ఎక్కువ మోతీలాల్ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. నా వరకు మీరు సొంతంగా వీడియోలు చూసి నేర్చుకొని ఈ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి మీకు ఇంకా క్యాల్కులేటర్ గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు మనం క్యాల్కులేటర్ ఎలాగా అంటే ఏది ఎంత రిటర్న్ ఇస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం అనుకున్నాం కదా మోతీలాల్ ఓస్వాల్ని ఓపెన్ చేస్తున్నాను. మోతీలాల్ ఓస్వాల్ ఓపెన్ చేశాను. ఇక్కడ గ్రాఫ్ చూపిస్తుంటుంది ఎప్పుడు ఎలాగా ఎదిగిందనమాట. 1 మంత్లో ఎలా ఉండేది, 1 మంత్లో ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి పడిపోతుంది. 6 మంత్కి ఎలా ఉంది, ఇప్పుడు ఈ మధ్య పడింది కాబట్టి మార్కెట్ పడుతున్నా కూడా వాళ్ళు కవర్ చేసుకుంటారు అనమాట. నష్టాలని లాభాలని అన్నీ కలిపి మనకి యావరేజ్ మామూలు స్టాక్స్లో ఉన్నంత నష్టం కాకుండా లిమిట్లో ఉంటుంది. మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు కవర్ అయిపోద్ది అనుకోండి. 1 ఇయర్లో మన మార్కెట్ ఎలా ఉంది, ఇక్కడ వరకు పెరిగి ఇప్పుడు ఈ మధ్య పడింది. ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంది, ఓవరాల్లో చూడండి. ఓవరాల్ మార్కెట్ ఇది ఇక్కడ చూపిస్తున్నామంటే దగ్గర మార్కెట్ మొత్తం మ్యాపే ఉంటుంది. ఇది మనం చూస్తున్న మ్యాప్ మోతీలాల్ ఓస్వాల్ది అనమాట. ఓకే, చూడండి, మనకు దూరం నుండి చూస్తే కొండలు నునుపు కనిపిస్తాయి కదా, అలాగే మరీ డీప్కి వెళ్ళిపోతే ఆ తగ్గులు అనేటివి ఎక్కువ లోతుగా కనిపిస్తాయి అన్నమాట. అందుకని లాంగ్ టర్మ్లో చేయమని ఎందుకంటారంటే చాలా దూరం నుంచి మన ప్రాఫిట్స్ చూస్తే చాలా పెద్దగా ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే, మీకు చెప్పాను కదా క్యాల్కులేటర్ గురించి చెప్తానండి. ఇప్పుడు మోతీలాల్ ఓస్వాల్లో మనం నెలకి 5,000 కడతామండి. 5,000 నెలకి 5,000 అనమాట. నెలకు 5,000 1 ఇయర్కి ఎంత అవుతుంది? 1 ఇయర్కి మనది 60,000 అయింది, 60,000. రిటర్న్ వచ్చేసి 9%, 5,000 మాత్రమే లాభం వచ్చింది. ఏంటండి 60,000 అయింది కదా మాది, 5,000 మాకు లాభం వచ్చేది ఏంటండి అంటారు. కానీ అది ఇంకా నెక్స్ట్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చూపిస్తాను. ఆ రిటర్న్స్ 3-5 మీకు మామూలుగా బయట ఇచ్చుకునే దానికంటే ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎప్పుడు వాపస్ తీసుకోవాలన్నా మనం తీసుకోవచ్చు. మన బ్యాంక్ వచ్చేసి 7% మాత్రమే ఇస్తుంది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే 7%. మార్కెట్ పడినా అంత ఇస్తుంది, పెరిగినా అంత ఇస్తుంది. మార్కెట్ పడిన కూడా 7% ఇస్తుంది, మార్కెట్ పెరిగిన కూడా 7% ఇస్తుంది. కానీ ఇక్కడ 9% ఇచ్చింది కదా. ఓకే, మనం ఇప్పుడు 3 ఇయర్కి చూద్దాం. 3 ఇయర్కి మన డబ్బులు ఎంత అయింది? 3 ఇయర్కి వచ్చేసి మనం పెట్టుబడి నెలకు 5,000 అనమాట. అది పెరగలేదు, మనం నెలకు 5,000 కడుతున్నాం. 3 ఇయర్ అయింది, 1,80,000 అయింది. మనం 3 సంవత్సరాలకి పెట్టుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చూడండి పర్సెంటేజ్ చూడండి 67% ఉంది. అక్కడ 1 ఇయర్కి 9% ఉంటే ఇక్కడ 67% ఉంది. దాదాపు 1,80,000ని 3,10,000 రూపాయలు వచ్చింది, 3,16,000 వచ్చింది. చూసారా, డబల్ అయిపోయింది. ఒక 3 ఇయర్కే డబల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5 ఇయర్ చూద్దాం. 5 ఇయర్కి 145%. అసలు మ్యూచువల్ ఫండ్ చేయాలండి, ప్రతి ఒక్కరు చేయాలండి. ఎందుకంటే మన కోసం కాదు, మన పిల్లల కోసం. కనీసం ఇక్కడ 5 ఇయర్ కింద చూపిస్తుందంటే ఇంకొక 10 ఇయర్ వరకు మనం 10 ఇయర్ 15 మన పిల్లలకి ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాయి. ఒక 20 ఇయర్ వరకు చేసామనుకో, వాళ్ళు 25 ఇయర్ వచ్చేసరికి
ఇంకా నువ్వు ఏ ఆస్తులు కూడబెట్టాల్సిన అవసరం లేదు, ఏ పొలాలు కొనాల్సిన అవసరం లేదు. నువ్వు కట్టే 5,000 నీ పిల్లలకి చాలా సేఫ్టీగా ఉంటుంది, వాళ్ళ జీవితం మారిపోతుందండి. మనం టోటల్ పెట్టిందంతా 3 లక్షలు 5 ఇయర్కి. మనకి రిటర్న్ వచ్చింది 7 lakhs 145%. మనం అది బ్యాంక్లో పెట్టుకుంటే మనకు 7% మాత్రమే వస్తుంది. 7% రిటర్నే. 5 year అయినా కూడా 7%తో కలిపి 7% ప్రకారమే ఇస్తూ ఉంటారు అనమాట. అర్థమవుతుంది. మనం బ్యాంకులో డబల్ కావాలంటే నీ 3 లక్షలు డబల్ కావాలంటే ఇక్కడ 7 సంవత్సరాలకు అవుతుంది. అదే ఇక్కడ 7 సంవత్సరాల కల్లా అది ఎక్కడ పోయింటుందో మనకు తెలియదు. ఓకే, బాగుంది ఇది. తర్వాత అది ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింది అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. టెక్నాలజీలో పెట్టింది, గూడ్స్లో, సర్వీసెస్, టెక్నాలజీ, ఫైనాన్షియల్, ఇలాగ రకరకాల దాంట్లో వాళ్ళు పెట్టుబడి పెడతారు అనమాట. మీకు క్యాల్కులేటర్ గురించి అర్థమైంది అనుకుంటా. మనం ఎంత పెట్టాలనుకున్నామో ఆ క్యాల్కులేటర్ చూసుకోవచ్చు అనమాట. ఇది నెలవారిది, మంత్లీ. తర్వాత దీంట్లో 1 time అని ఉంటుంది. ఇక్కడ పక్కన ఉంది చూడండి. అంటే 1 time, ఒకటేసారి పెట్టుబడి పెట్టడం. ఒకేసారి అంటే మన దగ్గర 5 lakhs 6 lakh అట్లా ఉంటాయి కదా. ఒకేసారి పెట్టుబడి పెడితే ఏమవుతుంది దాని గురించి చెప్తాను నేను. ఇప్పుడు 1 time చూద్దాం. వీడియో కొంచెం లాంగ్ అవుతుంది, మీరేం కష్టపడండి. మామూలుగా మంచి విషయం తెలుసుకోవాలంటే కొంచెం లాంగ్ వీడియో ఉంటుంది అన్నమాట. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మీకు చెప్తాను. మన దగ్గర దాదాపు ఒక 1,00,000 రూపాయలు ఉందనుకున్నామండి. 1,00,000 రూపాయలు 1 yearకి పెట్టాం. ఇక్కడ 38% ఇచ్చిందనమాట. 1 yearకి వచ్చేసి 38% ఇచ్చింది. ఇప్పుడు ఎందుకండి మేము అక్కడ 1 yearకి 9% ఇచ్చింది, ఇక్కడేమో 38% ఇచ్చింది, ఏంటండి ఇట్లా అంటే, మనం ఒకేసారి 1,00,000 రూపాయలు ఇచ్చేసినాం. అది 12 నెలలు 1,00,000 రూపాయల మీదనే పోతుంది. అంటే మన వాల్యూ ఎంత అయింది, 1,00,000 మీద మనం పోతున్నాం. కానీ మనం 1 timeలో పెట్టినప్పుడు, మంత్లీలో పెట్టినప్పుడు నెల 5,000 ఇస్తున్నాం కదా. మన వాల్యూ ఎంత 5,000. నెక్స్ట్ మంత్ 10,000, 3వ నెల 15,000. అక్కడ అమౌంట్